హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనకి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే సంస్థ నుంచి మనకైతే 17,000 పోస్టెస్ వరకు జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వాళ్ళకైతే జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్, అప్లికేషన్ ఫీ ఇలాంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీకైతే ఒక 45,000 నుంచి 1,00,000 వరకు మీకైతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని అయితే శాలరీ రావడం జరుగుతుంది. పూర్తి వివరాలు చూడండి ఈ వీడియోలో. తర్వాత ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇంకా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. తర్వాత మనం ఇంకా ఈ వీడియోలోకి చూసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. పోస్ట్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. తర్వాత డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, లాస్ట్ డేట్ అయితే వచ్చేసరికి 24th జూలై అయితే లాస్ట్ డేట్ అనమాట. తర్వాత స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th జూన్. సో మీరైతే లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకోండి. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. అండ్ తర్వాత టైర్ 1 అండ్ టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఎగ్జామినేషన్స్ అయితే మీరైతే రాసి మీరు దాంట్లో అయితే క్వాలిఫై అవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్కి అయితే మనకి ఫిల్లింగ్ చేస్తున్నారు జాబ్స్ పోస్ట్ అనేది. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ లెవెల్ 7, పే లెవెల్ 7 గ్రేడ్కి అయితే 44,000 నుంచి 1,42,000 దాకా అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకుని. తర్వాత డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇలా అయితే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే, మినిస్ట్రీస్లో అయితే మనకి జాబ్ పోస్టులు రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్స్ కూడా ఉంటాయి. 18 నుంచి 30 అని, 20 నుంచి 30 ఇయర్స్ అని చెప్పి ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుని మీరైతే సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేయండి. తర్వాత పే లెవెల్ 6 అయితే ఉంటుంది. 35,000 నుంచి 1,12,000 వరకు. దీనికి కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి జాబ్ పోస్టులు అనేవి. తర్వాత పే లెవెల్ 5, పే లెవెల్ 4 కూడా ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ అని, ఆడిటర్ అని, అకౌంటెంట్ అని, సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్ట్ ఇది. సో 18 నుంచి 27 ఇయర్స్ లోపల వరకు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్ ఇలా చాలా డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీరు జాబ్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే మీరైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ ఫర్ ద పోస్ట్. డిఫరెంట్ పోస్ట్కి అయితే డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే బిఫోర్ 20 to 30 ఇయర్స్ అంటే బిఫోర్ 2nd ఆగస్ట్ 1994 కంటే ముందలైతే బాగుండకూడదు. లైక్ తర్వాత 2004 తర్వాత అయితే వాళ్ళైతే అప్లై చేసుకోకూడదు. సో దీన్ని బట్టి ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇచ్చారు, వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇన్ బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకి ఇక్కడ మనం ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 1st ఆగస్ట్ 2024 నాటికైతే మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్కి అయితే అప్లై చేస్తున్న లెక్కైతే బ్యాచిలర్స్ డిగ్రీలో 60% మార్క్స్ అయితే మీరు మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో కూడా ఉండాలి, 12th స్టాండర్డ్ లెవెల్ అనేది. తర్వాత 60% మార్క్స్ కూడా అప్టైన్ అయి ఉండాలి. తర్వాత మీరు ఒకవేళ
బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ స్టాటిస్టిక్స్ చేసినా పర్వాలేదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 జాబ్కి అయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. తర్వాత ఆల్ అదర్ పోస్టెస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ 1st 8th 2024 కంటే ముందలైతే మీరు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, అంటే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఇప్పుడే మేము ఈ ఇయరే డిగ్రీ రాసాము, ఇంకా రిజల్ట్స్ రాలేదు అనుకుంటే కనుక 1st 8th లోపు అయితే రిజల్ట్స్ వస్తే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ మాత్రమే ఉంది, అప్లికేషన్ ఫీ. సో 100 రూపీస్ మాత్రమే కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి అందరూ. వచ్చే ఛాన్సెస్, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ ఫీ కెన్ బి పెయిడ్ బై క్యాండిడేట్స్ అప్ టు 25/7/2024. అయితే మనకి జూలై 25th లోపల వరకు అయితే మనకైతే ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు, అప్పటిదాకా ఎలిజిబుల్ ఉంది. తర్వాత ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే కనుక మనకి ఆగస్ట్ 11/8/2024 మధ్యలో అయితే మీరు అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు, అప్పుడు విండో ఓపెన్ అవుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి మన ఈ సెంటర్స్లో అయితే మనం వెళ్ళి రాయాల్సి ఉంటుంది. తర్వాత మన తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ టైర్ 1 అండ్ టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి ఎగ్జామినేషన్ టైర్ 1 చూసుకుంటే మనకి ఇక్కడ 4 ఫీల్డ్స్ అయితే ఉన్నాయి: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈ ఫీల్డ్స్ అయితే మనకి ఎగ్జామినేషన్లో ఉంటాయి. 1 అవర్ అయితే టైం ఉంటుంది మనకి ఎగ్జామ్ రాయడానికి. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత క్వశ్చన్స్ విల్ బి సెట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో. తర్వాత మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 0.5 మార్క్స్ అయితే కట్అవుట్ చేస్తారు ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి. పేపర్ 1లో చూసుకుంటే సెషన్ 1 ఉంటుంది, సెషన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత సెషన్ 2, సెషన్ 3 కూడా ఉంటుంది. తర్వాత పేపర్ 2 స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇలా పేపర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే ఎక్కువ ఫిజికల్ టెస్ట్ అండ్ మెంటల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి, కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే కావాలి, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటంటే ఇన్స్పెక్టర్కి అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి హైట్ 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, 85 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, వాకింగ్ అండ్ సైక్లింగ్ ఉంటుంది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా హైట్ అండ్ వెయిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి వాకింగ్, సైక్లింగ్ ఉంటుంది. వీళ్ళకైతే 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్ మాత్రమే, తర్వాత 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్ మాత్రమే సైక్లింగ్ అనేది. తర్వాత మనకి ఈ రెండు అయితే ఈ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఈ స్టాండర్డ్స్ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి అయితే ఈ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఈచ్ స్క్రీన్ షాట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈచ్ ప్రాసెస్ని మీరైతే తప్పకుండా చూసి దీన్ని బట్టి అయితే మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ని ఫిల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ షాట్స్తో కూడా మనకి ఈ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో లాగిన్ అయ్యి రీసెట్ పాస్వర్డ్ చేసుకునే డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మనకి ఇలాగైతే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మీరు అయితే ఫిల్అప్ చేయాలి మీ అప్లికేషన్ ప్రాసెస్లో. సో చివరికి లాస్ట్కి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫిల్అప్ అవుతుంది. తర్వాత లాస్ట్కి అయితే ఫీ పేమెంట్ చేయాలి 100 రూపీస్ అనేది.
మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకైతే అప్లై చేసినట్టు కన్ఫర్మ్ అవుతుంది. సో తర్వాత మీరైతే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి లింక్ అనేది, తర్వాత మళ్ళీ అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. మీరు నోటిఫికేషన్ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా నోటిఫికేషన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. ఇది అఫీషియల్ స్టేట్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ అన్నమాట ఇది. తర్వాత ఇక్కడ నోటీస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో తర్వాత మనకైతే ఇక్కడ క్విక్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే మనకైతే అప్లై మీద వస్తుంది. మనకి ఇలా రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అయితే ఓపెన్ అవుతుంది లాగిన్ అవడానికి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ రిజిస్టర్ అయిన వాళ్ళైతే లాగిన్ అవ్వండి. ఇందాక పీడిఎఫ్ నోటిఫికేషన్లో అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మీరు ఖచ్చితంగా దాన్ని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో మీ జాబ్ అప్లికేషన్ అయితే కన్ఫామ్గా ఫిల్అప్ అయిపోతుంది. సో ఈ జాబ్స్ అనేవి చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్నీ మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ఇలా చాలా అనేవి మన ఛానల్లో అయితే అప్డేట్స్ రావడం జరుగుతుంది రోజు అనేది. సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి జాబ్స్ కోసం వెతుకుతున్నారు అని చెప్పి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే మీకు ఆ జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో if you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.